Good afternoon, students. Today I'm going to explain about the addressing modes of 8051 microcontroller. Here, addressing mode means the way of the data operands are accessed by the different instructions. అంటే మనకి సోర్స్ ఆపరెంట్ కావచ్చు లేదా డెస్టినేషన్ ఆపరెంట్ కావచ్చు, ఏదైతే ఆపరెంట్స్ ఉన్నాయో ఆపరెంట్స్ అనేది డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ తోటి ఎగ్జిక్యూట్ అవడాన్ని లేదా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి యాక్సెస్ అవడాన్ని అడ్రసింగ్ మోడ్స్ అని చెప్పేసి అంటాము. సో ద వే ఆఫ్ the data operands are accessed by the different instructions is known as the addressing modes. లేదా ఇంకొక డెఫినేషన్ ఏంటి అంటే the way of the instructions that is specified is also known as the addressing modes. అంటే ఏవైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ వేస్తున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని స్పెసిఫై చేసే వేనే అడ్రసింగ్ మోడ్ అని చెప్పేసి కూడా అంటాం. సో దే ఆర్ ద టూ డెఫినేషన్స్. The way of the data operands that are accessed by the different instructions is known as the addressing modes, or the way of that the instruction is specified, that is also known as the addressing modes. Okay, so 8051 provides total 5 types of addressing modes. First one is the immediate addressing mode, second one direct addressing mode, third one register addressing mode, fourth one register indirect addressing mode, fifth one index addressing mode. So addressing modes అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ ని స్పెసిఫై చేసే వేని అడ్రసింగ్ మోడ్ అంటాము. లేదా మనది ఏదైతే డేటా ఆపరెంట్స్ తీసుకుంటున్నామో మేబీ సోర్స్ ఆపరెంట్ ఆర్ మైట్ బి డెస్టినేషన్ ఆపరెంట్. ఆ సోర్స్ ఆపరెంట్ డెస్టినేషన్ ఆపరెంట్ అనేది డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్ తోటి ఎలా యాక్సెస్ చేస్తామో దాన్ని అడ్రసింగ్ మోడ్స్ అని చెప్పేసి అంటాం. టోటల్ 5 టైప్స్. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ లో మనకి డేటా ఆపరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. The data operand may be source operand or the destination operand. Immediate addressing mode రాసేటప్పుడు మనకి దీన్ని డెస్టినేషన్ ఆపరెంట్ అనుకుంటాము, దీన్ని సోర్స్ ఆపరెంట్ అని చెప్పేసి అనుకుంటాం. మనకి ఏదైతే సోర్స్ ఆపరెంట్ తీసుకుంటున్నామో ఆ సోర్స్ ఆపరెంట్ అనేది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ లో కాన్స్టెంట్ వాల్యూ గా ఉంటుంది. అండ్ దట్ కాన్స్టెంట్ వాల్యూ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాష్ సైన్. దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఆర్ దట్ ఈస్ ప్రిసీడెడ్ బై ద హ్యాష్ సైన్. దట్ ఈస్ ప్రిసీడెడ్ బై ద హ్యాష్ సైన్. అంటే ఇదేంటంటాం, మనకి మామూలుగా డేటా ఆపరెంట్స్ లో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ మనకి రిజిస్టర్స్ లొకేషన్ లో స్టోర్ చేసుకోవడం, లేదా ఒక మెమోరీని తీసుకొని ఆ మెమోరీ లొకేషన్ లో స్టోర్ చేసుకోవడం, లేదు అంటే ఒక ఇమీడియట్ డేటాని తీసుకోవడం. సో ఏదైతే మనం అక్కడ ఇమీడియట్ డేటా తీసుకుంటున్నామో ఆ ఇమీడియట్ డేటాని 8051 మైక్రో కంట్రోలర్ లో హ్యాష్ ప్రిసీడింగ్ తోటి చూపిస్తాం. అంటే హ్యాష్ సైన్ తోటి ఇమీడియట్ డేటా అనేది యాక్సెస్ చేసుకుంటున్నాం 8051 మైక్రో కంట్రోలర్ లో. మనం ఎప్పుడైతే ఆ ఇమీడియట్ డేటాని యాక్సెస్ చేసుకుంటున్నామో అప్పుడు దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మూవ్ ఏ కామా హ్యాష్ 27H అని చెప్పేసి ఇచ్చాం. ఇక్కడ 27 అంటే ఏంటి? దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇమీడియట్ డేటా. 27 ఈస్ నోన్ యాజ్ ద ఇమీడియట్ డేటా. మనం రిజిస్టర్ ఫార్మాట్ లో లేదా డేటా ఫార్మాట్ లో లేదా ఒక మెమరీ లొకేషన్ తీసుకుని ఆ ఫార్మాట్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఇమీడియట్ డేటా తీసుకుంటున్నాను. దట్ ఈస్ ద రీజన్ టు బి కాల్డ్ యాజ్ అన్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. సో ఆ ఇమీడియట్ డేటా ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? హ్యాష్ అనే ప్రిసీడింగ్ తోటి, అంటే ఆ సైన్ తోటి రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మూవ్ ఏ కామా హ్యాష్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి ఇమీడియట్ డేటాని రిప్రజెంట్ చేశాను. సో మూవ్ అంటే ఏంటి? దట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద డేటా ఆర్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ ఆపరెంట్ ఇంటూ ద డెస్టినేషన్ ఆపరెంట్. అంటే ఏదైతే ఈ సోర్స్ ఆపరెంట్ ఉందో ఆ సోర్స్ ఆపరెంట్ నుంచి డెస్టినేషన్ ఆపరెంట్ ఏముంది, మనకి ఇక్కడ ఏ రిజిస్టర్ ఉంది. ఏ రిజిస్టర్ ఇస్ నథింగ్ బట్ ద అక్యూములేటర్ రిజిస్టర్. అంటే ఏదైతే ఈ ఇమీడియట్ డేటా ఉందో ఆ ఇమీడియట్ డేటాని అక్యూములేటర్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకునేదాన్ని మనం ఇక్కడ ఇస్తున్నాం ఎగ్జాంపుల్ గా. సో వీఆర్ కాపీయింగ్ ద సోర్స్ ఆపరెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఇమీడియట్ డేటా టు ద రిజిస్టర్ ఆపరెంట్. అంటే నథింగ్ బట్ డెస్టినేషన్ ఆపరెంట్ లోకి కాపీ చేస్తున్నాం. ద డెస్టినేషన్ ఆపరెంట్ ఇస్ నథింగ్ బట్ ద అక్యూములేటర్ రిజిస్టర్. సో ఇక్కడ 27 అనేది కాన్స్టెంట్ వాల్యూగా తీసుకుంటాము. సో ద డేటా ఇస్ ద కాన్స్టెంట్ అండ్ ఇట్ ఈస్ మూవ్డ్ ఇన్ టు ద అక్యూములేటర్ రిజిస్టర్. నథింగ్ బట్ ఇట్ ఈస్ కాపీడ్ ఇన్ టు ద అక్యూములేటర్ రిజిస్టర్. దీంట్లో వచ్చేసరికి యాడ్ R1 కామా హ్యాష్ 45H అని చెప్పేసి ఇచ్చామమ్మా. అంటే 45H ఏదైతే ఉందో ఆ 45H ని ఏం చేస్తున్నాను, R1 రిజిస్టర్ లో ఉన్న డేటా తోటి యాడ్ చేసుకుంటున్నాను. అంటే 45 ఏం చేస్తున్నాను, ఫస్ట్ అక్యూములేటర్ రిజిస్టర్ లోకి, అంటే ఏదైతే ఆ 45H ఉందో దాంట్లో ఉన్న కంటెంట్స్ ని అక్యూములేటర్ రిజిస్టర్ లో కాపీ చేసుకొని దాని తర్వాత యాడ్ చేసుకుంటాం అని చెప్పేసి అంటాము.
నెక్స్ట్ వచ్చేసరికి మూవ్ DPTR #8245H అని చెప్పేసి తీసుకున్నాం. అంటే 8245 అనే డేటాని DPTR డేటా పాయింటర్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాం. దాని మీనింగ్ డేటా పాయింటర్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాం. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటే నథింగ్ బట్ మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే ఇమీడియట్ డేటాని అక్కడ యాక్సెస్ చేసుకుంటున్నామో దాన్ని ప్రిసీడింగ్ అంటే హ్యాష్ సైన్ తోటి ఇస్తాం, ఇండికేట్ చేస్తాం. ఆ హ్యాష్ సైన్ తోటి మనం ఏదైతే ఇమీడియట్ డేటా ఇస్తున్నాం దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఈ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ లో మనకి the way of the data open is in the RAM location, and that data open is given by the instruction is known as the direct addressing. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ లో 128 లోయర్ బైట్స్ తోటి మన అడ్రసింగ్ అనేది చేస్తాం. దట్ ఈస్ ద ఇంటర్నల్ ర్యామ్. అంటే ఇంటర్నల్ ర్యామ్ ని బేస్ చేసుకుని ఆ ఇంటర్నల్ ర్యామ్ లో మనకి 128 బైట్స్ ఆఫ్ ఏదైతే మెమరీ ఉంటుందో ఆ మెమరీ లొకేషన్ ని ఇంకొక డేటా ఆపరెండ్ ఏదైతే ఉందో ఆ డేటా ఆపరెండ్ లోకి సెండ్ చేసుకునేదాన్ని ఇక్కడ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అని చెప్పేసి చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ మూవ్ R1, 42H అని చెప్పేసి ఇచ్చాం. ఇక్కడ 42H అనేది ఇమీడియట్ డేటా కాదు. ఇట్ ఈస్ నాట్ ద ఇమీడియట్ డేటా, ఇట్ ఈస్ ద మెమరీ లొకేషన్. అంటే మనకి ఇంటర్నల్ ర్యామ్ లో 128 బైట్స్ తీసుకుంటాం. ఆ 128 బైట్స్ ఎలా ఉంటాయి మనకి 00H నుంచి 7FH దాకా ఉంటుంది. 00H నుంచి 7FH దాకా ఉంటుంది మనకి మెమరీ అనేది. సో ఈ 128 బైట్స్ ఆఫ్ మెమరీ తోటి మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. 128 బైట్స్ ఆఫ్ మెమరీ తోటి యాక్సెస్ చేసుకుంటున్నాం. అంటే ఈ 128 బైట్స్ లో నాకు 42H అనే లొకేషన్ ఏదో ఒకటి ఉంటుందిగా. ఆ 42H లో ఉన్న డేటాని అంటే ఈ 42H డేటాలో ఒకవేళ 42 ఉంటే ఆ 42 నేను ఏం చేస్తున్నాను R1 రిజిస్టర్ లోకి మూవ్ చేస్తున్నాను. అదే ఈ 42H లో ఒకవేళ ఇన్ కేస్ ఆ 42H లో నాకు 72 ఉండొచ్చు. మేబీ ఆ 42H లో 72 ఉండొచ్చు. ఆ 72 నేను ఇక్కడ R1 లోకి మూవ్ చేస్తున్నాను అని చెప్పేసి దాని మీనింగ్. అంటే ఇక్కడ డేటా ఆపరెండ్ అనేది ఏంటి, సోర్స్ ఆపరెండ్. ఈ సోర్స్ ఆపరెండ్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఈజ్ నథింగ్ బట్ ద యామ్ లొకేషన్. ఆ యామ్ లొకేషన్ లో 128 బైట్స్ ఆఫ్ లోయర్ బైట్స్ ని మనం డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ గా ఇండికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అంటే మెమరీ లొకేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైతే ఈ మెమరీ లొకేషన్ ఉందో ఆ మెమరీ లొకేషన్ లో ఉన్న డేటాని R1 అనే రిజిస్టర్ లోకి కాపీ చేసుకుంటున్నాను. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం అమ్మా 128 లోయర్ బైట్స్ అంటే 00H నుంచి 7FH దాకా ఉంటుంది. దాంట్లో 42H అనే లొకేషన్ లో ఉన్న డేటాని నేను R1 లోకి కాపీ చేసుకుంటున్నాను. ఓకే, అందుకని ఇక్కడ హ్యాష్ సైన్ ఇయ్యం. ఎందుకు అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద మెమరీ లొకేషన్. 42H is not the immediate data, it is a memory location. So we are moving this memory location into the R1 register. దీంట్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని R1 రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాం. మనం ఆ కంటెంట్ ని మెమరీ లొకేషన్ లోకి మూవ్ చేసుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మూవ్ 49H, A. అంటే కొంతమంది అనుకుంటారు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అడ్రసింగ్ ఇమీడియట్ డేటా అని, కానీ ఇది కూడా ఇమీడియట్ డేటా కాదమ్మా. వీఆర్ మూవింగ్ ద అక్యుములేటర్ రిజిస్టర్ కంటెంట్ ఇన్ టు ద 49H మెమరీ లొకేషన్. అంటే ర్యామ్ లో ఏదైతే 49H అనే మెమరీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42 ఉంది, ఇక్కడ 49H అనే మెమరీ లొకేషన్ ఉంది. 49H అనే మెమరీ లొకేషన్ లో ఉంది. ఈ మెమరీ లొకేషన్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంటే ఈ మెమరీ లొకేషన్ లోకి అక్యుములేటర్ లో రిజిస్టర్ లో ఉన్న డేటాని సెండ్ చేసుకుంటున్నాను నేను. అక్యుములేటర్ రిజిస్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ 52H అని ఉంది. ఆ 52H అనే డేటాని మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని ర్యామ్ లో ఉన్న 49H మెమరీ లొకేషన్ లోకి నేను కాపీ చేసుకుంటున్నాను. అంటే ఈ 52H ఏమవుతుంది, ఈ 49H మెమరీ లొకేషన్ ర్యామ్ లో ఏదైతే ఉందో అక్కడ స్టోర్ అవుతుంది. అర్థమైందా? సో 49H అనే మెమరీ లొకేషన్ లోకి నేను అక్యుములేటర్ రిజిస్టర్ లో ఉన్న 52H అనే మెమరీని స్టోర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి దాని మీనింగ్. ఆ కంటెంట్ ఆఫ్ ద అక్యుములేటర్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని ర్యామ్ లొకేషన్ లో ఉన్న 49 మెమరీ లొకేషన్ లోకి షేర్ చేసుకుంటాం. ఓకే,
నెక్స్ట్ యాడ్ ఏ కామ 56H అని ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అంటే 56H లో 56H లో ఉన్న మెమోరీ లొకేషన్ తోటి నేను అక్యూములేటర్ రిజిస్టర్ ని యాడ్ చేస్తున్నాను. అంటే ద కంటెంట్ ఆఫ్ ద RAM location 52H is added into the accumulator register content. అంటే ఈ రెండిట్లో ఏదైతే కంటెంట్ ఉందో ఇది is treated as nothing but మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెమోరీ లొకేషన్ దట్ ఈస్ ఇన్ ద RAM. లోయర్ బైట్స్ ఆఫ్ 128 లోయర్ బైట్స్ ఆఫ్ RAM లొకేషన్ ఏదైతే ఉందో ఆ RAM లొకేషన్ లో ఉన్న మెమోరీ ఇది. ఆ మెమోరీ లొకేషన్ ని దీనికి యాడ్ చేసుకుంటున్నాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. మీరు రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ లో మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దాన్ని రిజిస్టర్స్ లో రిప్రజెంట్ చేసుకుంటాము. సో ద డేటా ఆపెండ్ అంటే ఇక్కడ సోర్స్ ఆపెండ్. దిస్ ఇస్ ద సోర్స్ ఆపెండ్. సోర్స్ ఆపెండ్ అనేది మనకి రిజిస్టర్స్ తోటి మ్యానిపులేట్ అవ్వడాన్ని రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ద సోర్స్ ఆపెండ్ దట్ ఈస్ మ్యానిపులేటెడ్ విత్ ద రిజిస్టర్స్ ఈస్ నోన్ యాజ్ అ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మూవ్ ఏ కామ R0 అనే రిజిస్టర్ తీసుకున్నాను. ఈ R0 అనే రిజిస్టర్ ఏంటి మనకి రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఇట్ ఈస్ అ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అండ్ వీఆర్ మూవింగ్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ రిజిస్టర్ ఇంటూ ద అక్యూములేటర్ రిజిస్టర్. అంటే మనకి ఏదైతే రిజిస్టర్స్ ఉన్నాయో R0 నుంచి R7 దాకా ఆ రిజిస్టర్స్ మాత్రమే మనం ఇక్కడ సోర్స్ ఆపెండ్ గా తీసుకుంటాము. రిజిస్టర్స్ అంటే మళ్ళీ మీరు అక్యూములేటర్ రిజిస్టర్ లేదా బి రిజిస్టర్ ఇలా తీసుకోకూడదమ్మా. ఓన్లీ ఇక్కడ మనకి R0 నుంచి R7 దాకా ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. అక్యూములేటర్ రిజిస్టర్, బి రిజిస్టర్ లేదా డిపిటిఆర్ రిజిస్టర్ ఇట్లాంటివి ఇక్కడ యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. ఓన్లీ R0 టు R7 రిజిస్టర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏంటి, మూవ్ ఏ కామ R0 అన్నాను. అంటే ఏదైతే ఈ R0 రిజిస్టర్ ఉందో R0 రిజిస్టర్ లో ఉన్న కంటెంట్ ని, ఆ డేటాని అక్యూములేటర్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, యాడ్ ఏ కామ R6 అని చెప్పేసి ఇచ్చా. అంటే R6 అనే రిజిస్టర్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని అక్యూములేటర్ రిజిస్టర్ లో ఉన్న డేటా తోటి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ ఇస్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద ఎడిషన్ and move is nothing but an instruction that is used to transfer the data or copy the data from the source operand into the destination operand. And move P1 comma R2 అన్నాము. ఇక్కడ P1 అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ద పోర్ట్ రిజిస్టర్. అంటే మనకి ఏవైతే పోర్ట్ లాచెస్ ఉన్నాయో P0, P1, P2, P3 అని చెప్పేసి వాటిని కూడా మనం రిజిస్టర్స్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాము రిజిస్టర్స్ చెప్పేటప్పుడు, రిజిస్టర్ ఆర్గనైజేషన్ చెప్పేటప్పుడు. సో ఈ P1 అనే రిజిస్టర్ లోకి R2 లో ఉన్న డేటా, రిజిస్టర్ 2 లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని నేను కాపీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మూవ్ R5 కామ R2 అని చెప్పేసి ఇచ్చాం కదమ్మా. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఇన్వాలిడ్ ఇన్స్ట్రక్షన్. ఇన్వాలిడ్ ఇన్స్ట్రక్షన్ ఎందుకు అంటే మనకి 2 రిజిస్టర్స్ లో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలోయింగ్ ఉండదు 8051 మైక్రో కంట్రోలర్ లో. అంటే మూవ్ R5 కామ R2 అని చెప్పేసి ఇచ్చాం కదా, ఇక్కడ R2 లో ఉన్న కంటెంట్ అనేది R5 లోకి మూవ్ చేసుకోమని దీని మీనింగ్. కానీ 2 రిజిస్టర్స్ ఏవైతే R0 నుంచి R7 దాకా మనం రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్స్ అని చెప్పేసి అట్ ద సేమ్ టైం రిజిస్టర్స్ అని చెప్పేసి తీసుకున్నాము, వాటిని R2 నుంచి R3 కానీ లేదా R5 నుంచి R6 కానీ లేదా R0 నుంచి R7 కానీ మూవ్ చేసుకోవడం పాసిబుల్ అవ్వదు. దీంట్లో ఏదైనా డేటా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాము అంటే మీకు R0 లో ఉన్న డేటాని R2 లోకి మూవ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఏదైనా డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాయి అంటే మూవ్ ఏ కామా R0 అని చెప్పేసి అనుకోవాలమ్మా. అంటే R0 లో ఏదైతే కంటెంట్ ఉందో అది అక్యూములేటర్ రిజిస్టర్ లోకి ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని అంటే R0 రిజిస్టర్ నుంచి R2 లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఇది. అప్పుడు ఏం చేస్తాము, మూవ్ R2 కామా ఏ అని వేస్తాం. అంటే R0 కంటెంట్ లో ఉన్న డేటా ఏదైతే అక్యూములేటర్ రిజిస్టర్ లోకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, అక్యూములేటర్ రిజిస్టర్ లో ఉన్న డేటాని R2 లోకి తీసుకున్నాను. సో ఇలా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. అంటే R0 నుంచి R2 కి డైరెక్ట్ గా మూవ్ చేసుకోవాలి డేటా అనేది. సో అందుకని చెప్పేసి ఇలా ఎగ్జాంపుల్ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. సో ఈ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే ద అడ్రసింగ్ మోడ్ ఇన్ విచ్ ద రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ పాయింటర్. అంటే మనకి డేటా పాయింటర్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ డేటా పాయింటర్ రిజిస్టర్ ని డేటా మెమోరీ బ్లాక్ లోకి తీసుకోవడాన్ని, యాక్సెస్ చేసుకోవడాన్ని నోన్ యాజ్ ద రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అని చెప్పేసి అంటాము. అంటే ఏదైతే మనకి డిపిటిఆర్ రిజిస్టర్స్ కానీ లేదా R0 నుంచి R7 రిజిస్టర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ R0 నుంచి R7 రిజిస్టర్స్ ని మనం
ఒక డేటా మెమరీ బ్లాక్ తోటి తీసుకుంటాం, అంటే యాక్సెస్ చేసుకుంటాం. దట్ ఈస్ నోన్ యాజ్ ద రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎట్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాము. దాన్ని ఎప్పుడంటే మనం రిజిస్టర్స్ ని అక్కడ ప్లేస్ చేస్తాము, ఆ రిజిస్టర్స్ ని ప్లేస్ చేసేటప్పుడు ఎట్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ R0 అని రిప్రజెంట్ చేసాం డైరెక్ట్ గా, అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. ఒకవేళ ఎట్ R0 అని చెప్పేసి తీసుకున్నాం, దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇది రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అయితే, ఇట్లా తీసుకుంటే ఎట్ సింబల్ తోటి తీసుకుంటే మనం రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అని చెప్పేసి అనుకుంటాము. So the addressing mode in which the register is used as a pointer, and this is used as a pointer and it is accessed to the data memory block is known as the register indirect addressing mode. So నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూవ్ ఏ కామ ఎట్ R0 అని చెప్పేసి తీసుకున్నాను. ఎట్ R0 అని తీసుకున్నాను అంటే ఏంటి? మెమరీ బ్లాక్ లో ఏదైతే ఆ డేటా మెమరీ బ్లాక్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని నేను అక్యుములేటర్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. సేమ్ ఇక్కడ కూడా ఇంతే అమ్మా, కంటెంట్ ఆఫ్ ద బి రిజిస్టర్ అనేది R1 రిజిస్టర్ లోకి తీసుకుంటున్నాము. కాకపోతే ఎట్ అనే సింబల్ యూజ్ చేసాం కాబట్టి అది ర్యామ్ లొకేషన్ అవుతుంది, అంటే నథింగ్ బట్ ద డేటా మెమరీ బ్లాక్ లొకేషన్ అవుతుంది. డేటా మెమరీ బ్లాక్ లొకేషన్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, R0 అండ్ R1 అనేవి పాయింటర్స్ గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎట్ అనే సైన్ ని రిప్రజెంట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ R0 అండ్ R1 అమ్మా, అక్కడ R0 నుంచి R7 దాకా మనం ఏదైతే తీసుకుంటామో ఆ R0 నుంచి R7 దాకా తీసుకున్నప్పుడు ఎట్ అనే సింబల్ తోటి మనం రిప్రజెంట్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి డేటా యాక్సెసింగ్ అనేది డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద డేటా మోర్ డైనమిక్ దాన్ ద డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. అంటే ఇక్కడ ఏంటి, డేటా యాక్సెసింగ్ అనేది మనకి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ కంటే డైనమిక్ గా ఉంటుంది బై యూజింగ్ ద రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ లో మనకి డేటా అనేది మోర్ డైనమిక్ దాన్ ద డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఈ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ లో ద యాక్సెసింగ్ ఆఫ్ ద డేటా ఎలిమెంట్స్ ఆఫ్ ద లుక్అప్ టేబుల్ ఎంట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద ROM స్పేస్. అంటే ROM లో ఏదైతే మనం ఆన్ చిప్ ROM అని చెప్పేసి అనుకుంటున్నాము, ఆన్ చిప్ ROM లో డేటా ఎలిమెంట్స్ అనేవి లుక్అప్ టేబుల్ యూజ్ చేసుకొని ఎంట్రీస్ అనేవి జరుగుతాయి, ఆ లొకేషన్ లోకి ఎంట్రీస్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మూవ్ సి ఏ కామ ఎట్ ఏ ప్లస్ డిపిటిఐ అని చెప్పేసి అన్నాం. డిపిటిఐ అంటే ఏంటి? మనకి ఇట్ ఈస్ ఏ 16-bit రిజిస్టర్. డిపిటిఐ ఇస్ ఏ 16-bit రిజిస్టర్. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డిపిటిఐ ఈజ్ యూజ్డ్ ఫర్ ద 16-bit ఆపరేషన్స్. అంటే ఏ అనే రిజిస్టర్, అక్యూములేటర్ రిజిస్టర్ లో ఏదైతే కంటెంట్ ఉందో అది 16-bit రిజిస్టర్స్ తోటి యాడ్ అయిపోయి మళ్ళీ దాన్ని ఏ అనే అక్యూములేటర్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకుంటున్నాం. దీని మీనింగ్ ఏంటి? వీఆర్ యాడింగ్ ద A accumulator content of the data into the 16-bit data pointer register content. So that is added into the A again. That is added into the A again. So this is about the addressing modes. This is about the addressing modes. Next one వచ్చేసరికి we are going with the types of the microcontrollers. We are going with the types of the microcontrollers. So types of microcontrollers లో మనకి టోటల్ గా 4 types ఉంటాయి. 4-bit microcontrollers, 8-bit microcontrollers, 16-bit microcontrollers and 32-bit microcontrollers. So there are total 4 types of microcontrollers. అదే 4-bit, 8-bit, 16-bit and 32-bit. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఇంటర్నల్ బస్ విడ్త్ ని బేస్ చేసుకొని, ఆర్కిటెక్చర్ ని బేస్ చేసుకొని, మెమరీ ఆర్గనైజేషన్ ని బేస్ చేసుకొని అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తాం. These all are classified as a internal bus width on the basis of the internal bus width and architecture and memory organization and instruction set. So first of all 4-bit microcontrollers. ఈ 4-bit microcontrollers అనేవి మనకి very small in size. 4-bit microcontrollers అనేవి very small size. అంటే ఈ 4-bit microcontroller లో మనకి 20 పిన్ గానీ లేదా 16 పిన్ గానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 4-bit microcontroller వచ్చేస్తాయి. అంటే మనకి పిన్స్ ఉంటాయి కదా, పిన్ కాన్ఫిగరేషన్, ఆ పిన్ కాన్ఫిగరేషన్ అనేది 20 పిన్ లోపు ఉంటే గానీ లేదా 16 పిన్ లోపు ఉంటే గానీ వీటన్నిటిని కూడా మనకి 4-bit microcontrollers అని చెప్పేసి అంటాం. ఆ 4-bit microcontrollers అంటే మనకి ఏంటి అంటే those are very small in size. 4-bit microcontrollers are very small in size. అండ్ వీటికి ఏంటి అంటే చాలా తక్కువ పిన్ కౌంట్ అనేది ఉంటుంది. పిన్ కౌంట్ ఏదైతే ఉందో మనకి అది లెస్ ఉంటుంది. పిన్ కౌంట్ ఈస్
very minimum in 4-bit microcontrollers. And ఇవేంటి అంటే మనకి low cost controllers. These are the low cost controllers. These are used in the LED and LCD display drivers and portable battery chargers as an application. అంటే మనకి LEDs లో కానీ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ లో కానీ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేస్ లో కానీ లేదా పోర్టబుల్ బ్యాటరీ చార్జెస్ లో కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ లో ఈ 4-bit మైక్రో కంట్రోలర్స్ అనేవి యూజ్ చేస్తాము. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ద పవర్ కన్సంప్షన్ ఈస్ less in the 4-bit microcontrollers. So 4-bit microcontrollers are very small in size and the pin count is very less in 4-bit microcontrollers, and these are the low cost, and also power consumption is low in the 4-bit microcontrollers. The applications that are used as LEDs, LCDs, portable battery chargers, ఈ applications లో మనకి 4-bit microcontrollers అనేవి యూజ్ చేస్తాము. ఓకే, సో కొన్ని పాపులర్ 4-bit microcontrollers ఏంటి అంటే NASA M34501. It is having the 20-pin dual line package configuration. అంటే ఈ M34501 NASA అనే చిప్ కి it is nothing but an IC అమ్మ. It is a 4-bit microcontroller IC. ఈ 4-bit microcontroller IC కి 20-pin dual line package ఉంటుంది. అంటే ఆ కాన్ఫిగరేషన్ తోటి వస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్ 10 pins ఉంటాయి, రైట్ సైడ్ 10 pins ఉంటాయి. అండ్ దానికి వచ్చేసరికి 4 KB ROM ఉంటుంది. 4 kilobytes ఆఫ్ ROM అంటే పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకోవడానికి 4 kilobytes ఉంటుంది. అండ్ 256 bytes ఆఫ్ RAM ఉంటుంది. అంటే మెమరీని యాక్సెస్ చేసుకోవడానికి మనకి RAM అనేది ఉంటుంది. అలానే 2 counters, 14 IO pins ఉంటాయి. 14 IO pins ఉంటాయి. సిమిలర్లీ ATAM 862 సిరీస్ అనేది కూడా ఉంటుంది. ఈ ATAM 862 అనేది ఎట్మెల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఎట్మెల్ family నుంచి వచ్చింది. So these are the 4-bit microcontrollers. These 4-bit microcontrollers are very less in size and these are having the minimum pin count and these are low cost and power consumption of this 4-bit microcontroller is less. Next ఈ applications వచ్చేసరికి LEDs లో కానీ LCD display drivers లో కానీ portable battery chargers లో కానీ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ 8-bit microcontrollers. ఈ 8-bit microcontrollers అనేవి వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయింది. 55% of the CPUs are used. మనకి 55% of the CPUs are sold to worldwide only 8-bit microcontrollers. అంటే 8-bit microcontrollers అనేవి 55% అనేవి సోల్డ్ అయిపోయింది. ఇవి క్లిక్ అయింది. అంటే ఏంటి అంటే 8-bit microcontrollers అనేవి క్లిక్ అయింది. దీనికి 8-bit microcontrollers కి 8-bit డేటా బస్ ఉంటుంది. 8-bit డేటా బస్ ఉంటుంది. అండ్ 8-bit మైక్రోకంట్రోలర్స్ వచ్చినప్పటి నుంచి మనకి అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అనే బ్లాక్ వచ్చిందమ్మా. దిస్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద అర్థమెటికల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ బై బైట్ బై బైట్స్, బైట్ బై బైట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనకి ఈ 8-bit మైక్రోకంట్రోలర్ లో బైట్ బై బైట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనకి ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. బైట్ బై బైట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. సో ఇవేంటి అంటే వెరీ మోస్ట్ పాపులర్ వైడ్ మైక్రోకంట్రోలర్స్. అలానే 8-bit మైక్రోకంట్రోలర్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ మైక్రోకంట్రోలర్ వచ్చేసరికి 8051 మైక్రోకంట్రోలర్. ఈ 8051 మైక్రోకంట్రోలర్ అనేది 1981 లో ఇన్వెంట్ చేశారు అండ్ దిస్ వాస్ డిజైన్డ్ బై ద ఇంటెల్. దిస్ వాస్ డిజైన్డ్ బై ద ఇంటెల్ అండ్ దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్. ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్. ఈ 8051 మైక్రోకంట్రోలర్ కాకుండా మనకి ఇంకా 8-bit మైక్రోకంట్రోలర్స్ ఏమేమి ఉన్నాయంటే 8031 or 8052 or 8071 or 8072 and Motorola MC68 HC11 and AVI microcontrollers and microchip PIC microcontrollers 12C5XX, 16C5X and 16C505 etc. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి 8-bit మైక్రోకంట్రోలర్స్. కాకపోతే మనం మేజర్ గా యూజ్ చేసేది ఏంటమ్మా 8051 మైక్రోకంట్రోలర్ ని ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్ కోసం మేజర్ గా యూజ్ చేసుకుంటాం. సో 8-bit మైక్రోకంట్రోలర్స్ ఆర్ 8051 మైక్రోకంట్రోలర్స్. ఓన్లీ అవి మాత్రమే కాకుండా పిక్ మైక్రోకంట్రోలర్స్ అని కానీ లేదా మోటోలా MC68 HC11 అనే మైక్రోకంట్రోలర్స్ కానీ చాలా ఉన్నాయి. కానీ మేజర్ గా యూజ్ చేసింది 8051 microcontroller. And this 8051 microcontroller is belongs to MCS 51 family. Microcontroller system 51 family అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ 16-bit microcontroller. ఈ 16-bit microcontroller వచ్చేసరికి మనకి 16-bit ఆపరేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది అండ్ అర్థమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఆల్సో ఎగ్జిక్యూట్ దోస్ అర్థమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్.
ఈ 16-bit మైక్రో కంట్రోలర్ అనేది మనకి ఇంటర్నల్ బస్ విత్ వచ్చేసరికి 16-bit మైక్రో కంట్రోలర్స్ లో ఉంటుంది. అండ్ దీంట్లో మెమరీ సైజ్ అనేది 8-bit మైక్రో కంట్రోలర్స్ తోటి కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ సైజ్ ఇది ఇంక్రీజ్డ్ కంపేర్ టు ద 8-bit మైక్రో కంట్రోలర్ ఆపరేషన్. అయితే ఈ 16-bit మైక్రో కంట్రోలర్స్ అనేవి మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద హై లెవెల్ లాంగ్వేజెస్. These 16-bit microcontrollers are used in the high level languages like C or C++, like C or C++. And దీని అప్లికేషన్స్ వచ్చేసరికి డిస్క్ డ్రైవర్స్ లో కానీ, మోడెమ్స్ లో కానీ, ప్రింటర్స్ లో కానీ, స్కానర్స్ లో కానీ, లేదా సర్వో మోటార్ కంట్రోలర్స్ లో కానీ వీటిలో మనం ఈ 16-bit మైక్రో కంట్రోలర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో 16-bit microcontroller performs 16-bit arithmetical and logical operations, and also these are having the internal data bus width of 16 bits. These are having the internal data bus width of 16 bits, and the speed of 16-bit microcontrollers are increased, and the memory also increased compared to the 8-bit microcontrollers. And these are used in the programming like high-level languages like C or C++. And the applications for the 16-bit microcontrollers are disk drivers, modems, printers, scanners, and servo motor controllers. అయితే 16-bit మైక్రో కంట్రోలర్స్ లో వచ్చేసరికి ఇంటెల్ ఫ్యామిలీ నుంచి, అంటే ఇంటెల్ కంపెనీ నుంచి 8096 అనే ఫ్యామిలీని ఇన్వెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం మోటోలో నుంచి MC68HC12 అండ్ MC68332 ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే 16-bit మైక్రో కంట్రోలర్స్. 8096 ఇంటెల్ 8096 ఫ్యామిలీ కానీ, లేదా మోటోలా MC68HC12 కానీ, లేదా MC683332 ఫ్యామిలీ కానీ, ఇవన్నీ ఏంటి అంటే మనకి 16-bit మైక్రో కంట్రోలర్స్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 32-bit మైక్రో కంట్రోలర్స్. ఈ 32-bit మైక్రో కంట్రోలర్స్ కూడా మనకి ఏంటి అంటే వెరీ హై అండ్ అప్లికేషన్స్ లో యూజ్ చేసుకోవడం కోసం డిజైన్ చేశారు. వెరీ హై అండ్ అప్లికేషన్స్ కోసం డిజైన్ చేసిన మైక్రో కంట్రోలర్స్ ఇవి. సో ఈ 32-bit మైక్రో కంట్రోలర్స్ కి మనకి డేటా బస్ విడ్త్ అనేది కానీ, అడ్రసింగ్ మోడ్స్ కానీ ఇవన్నీ కూడా 32 bits లో ఉంటాయమ్మా. రిజిస్టర్ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా కానీ దీంట్లో 32-bit ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఈ మైక్రో కంట్రోలర్ వచ్చేసరికి 32-bit ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ హై అండ్ అప్లికేషన్స్ లో ఈ 32-bit మైక్రో కంట్రోలర్ అనేది యూజ్ చేస్తాం. మేజర్ గా మనం యూజ్ చేసేది వచ్చేసరికి కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లో కానీ, సెల్ ఫోన్స్ లో కానీ, GPRS సిస్టమ్స్ లో కానీ, లేదా ఆటోమోటివ్ కంట్రోలర్స్ లో కానీ వీటిని యూజ్ చేస్తాం. ఈ 32-bit మైక్రో కంట్రోలర్ మేజర్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం? రోబోటిక్స్, సెల్ ఫోన్స్, GPRS, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ ఆటోమోటివ్ కంట్రోల్స్ లో మనం మేజర్ గా ఈ 32-bit మైక్రో కంట్రోలర్ ని యూజ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ హై అండ్ అప్లికేషన్. మనకి 32-bit మైక్రో కంట్రోలర్ అంటే హై అండ్ అప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు 8-bit మైక్రో కంట్రోలర్ మనం ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తున్నాం. అలాంటిది 32-bit మైక్రో కంట్రోలర్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ very high performance compared to the 8-bit or 16-bit. Very high performance and the high memory. Very high performance and the high memory compared to the 16-bit and 8-bit microcontrollers. So examples వచ్చేసరికి దీంట్లో PIC32 అనే మైక్రో కంట్రోలర్ that operates with the 32-bit operations. And ARM7 గానీ, లేదా ARM9 గానీ, లేదా షార్ప్ LH79520 గానీ, లేదా ఎట్మెల్ కంపెనీ నుంచి 32 AVR కానీ, లేదా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి TMS 320F 282X ఆర్ 2803X ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి పాపులర్ 32-bit మైక్రో కంట్రోలర్స్. దీస్ ఆర్ ద పాపులర్ 32-bit మైక్రో కంట్రోలర్స్. సో మనకి టోటల్ గా 4-bit చూసాం, 8-bit చూసాం, 16-bit చూసాం అండ్ 32-bit మైక్రో కంట్రోలర్ చూసాం. ఇప్పుడు ఇంటెల్ MCS 51 ఫ్యామిలీ అని చెప్పేసి అనుకున్నాం కదా, మైక్రో కంట్రోలర్ 51 ఫ్యామిలీ అని చెప్పేసి అనుకున్నాం కదా. దాంట్లో ఏంటి అంటే మనకి 8031, 8032, 8051, 8052, 8751, 8752 అండ్ 8071, 8072 కూడా ఉంటాయమ్మా. సో వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆన్ చిప్ యామ్ అనేది 8031 లో 128 bytes ఉంటే రామ్ అనేది దీంట్లో ఏమీ ఉండదు. ఆన్ చిప్ ప్రోగ్రామ్ యామ్ అంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ద రామ్. ఇక్కడ యామ్ అంటే ద మెమరీ ఆర్ ద డేటా దట్ ఈస్ యాక్సెస్డ్ అండ్ రామ్ అంటే program memory antam. This RAM is used as a data memory. RAM is used as a data memory and ROM is used as a program memory. ROM is used as a program memory. అంటే 8031 మైక్రో కంట్రోలర్ లో మనకి ROM అనేది ఉండదు. ఇన్ కేస్ మన ఇన్స్ట్రక్షన్స్ ని కానీ లేదా ప్రోగ్రామ్ ని కానీ వాటిని స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఎక్స్టర్నల్ మెమరీని కనెక్ట్ చేసుకోవాలి. We have to connect the external memory device to
స్టోర్ ద డేటా ఆర్ టు స్టోర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టు స్టోర్ ద ప్రోగ్రామ్. అంటే మనకి ఏదైనా కానీ పర్మనెంట్ మెమరీని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ రామ్ అనేది ఉండదు, ఎక్స్టర్నల్ డివైస్ ని కనెక్ట్ చేసుకోవాలి. అండ్ 8031 లో వచ్చేసరికి 2 టైమర్స్ 2 కౌంటర్స్ ఉంటాయమ్మా, అండ్ 5 ఇంటరప్ట్స్ ఉంటాయి, ఒక సీరియల్ పోర్ట్ ఉంటుంది. అండ్ 8032 లోకి వచ్చేసరికి 256 బైట్స్ ఆఫ్ ర్యామ్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి రామ్ అనేది ఉండదు, ఎక్స్టర్నల్ మెమరీని కనెక్ట్ చేసుకోవాలి మనం రామ్ గా. అంటే పర్మనెంట్ డేటా స్టోరేజ్ కోసం ఎక్స్టర్నల్ డివైస్ ని కనెక్ట్ చేసుకోవాలి 8032 లో కూడా. అందుకనే మేజర్ మనం 8031 కానీ 8032 కానీ యూజ్ చేయం. నెక్స్ట్ దీంట్లో 3 టైమర్స్ ఉంటాయి, 6 ఇంటరప్ట్స్ అండ్ 1 సీరియల్ పోర్ట్ ఉంటుంది. అండ్ 8051 వచ్చేసరికి దిస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ 8-bit మైక్రో కంట్రోలర్. 8051 is the most popular 8-bit మైక్రో కంట్రోలర్. దీంట్లో వచ్చేసరికి మనకి 128 ఆన్ చిప్ రామ్ విల్ బి దేర్, అండ్ ఆన్ చిప్ ర్యామ్ విల్ బి దేర్, అండ్ 4 kilobytes ఆఫ్ రామ్ విల్ బి దేర్. 4 kilobytes ఆఫ్ రామ్ ఉంటుంది. అంటే 128 bytes ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఉంటే మనకి ప్రోగ్రామ్ మెమరీ వచ్చేసరికి 4 kilobytes ఉంటుంది. అంటే 4 kilobytes వరకు మనం పర్మనెంట్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ 2 టైమర్స్ ఉంటాయి అండ్ 5 ఇంటరప్ట్స్ ఉంటాయి, ఒక సీరియల్ పోర్ట్ ఉంటుంది. అండ్ 8052 లో వచ్చేసరికి 256 bytes ఆఫ్ ఆన్ చిప్ ర్యామ్ ఉంటుందమ్మా, అండ్ 8 kilobytes ఆఫ్ రామ్ ఉంటుంది, అండ్ 3 టైమర్స్ 6 ఇంటరప్ట్స్ అండ్ 1 సీరియల్ పోర్ట్ అనేది ఉంటుంది. మనకి 8051 మైక్రో కంట్రోలర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ 8-bit మైక్రో కంట్రోలర్ నుంచి మనకి మైక్రో కంట్రోలర్స్ అనేవి బాగా ఫేమస్ అయిపోయినాయి. అండ్ ఈ 8051 మైక్రో కంట్రోలర్ అనేది వరల్డ్ వైడ్ గా 55% CPUs లోకి సోల్డ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 8751 మైక్రో కంట్రోలర్ లోకి వచ్చేసరికి మనకి ఆన్ చిప్ ర్యామ్ అనేది 128 bytes లో ఉంటుంది, అండ్ ప్రోగ్రామ్ మెమరీ అనేది 4 kilobytes లో, అది EPROM ఉంటుంది. EPROM అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఉంటుంది 8751 లో. అలానే 2 టైమర్స్ 2 కౌంటర్స్ ఉంటాయి, అండ్ ఇంటరప్ట్స్ 5 ఉంటాయమ్మా, ఒక సీరియల్ పోర్ట్ ఉంటుంది. అండ్ సీరియల్ పోర్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సీరియల్ కమ్యూనికేషన్ పర్పస్, అండ్ ఇంటరప్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద డిస్టర్బెన్స్ సిగ్నల్ దట్ కాజ్ ద మైక్రో కంట్రోలర్ టు డిస్టర్బెన్స్. అంటే మనకి ఏంటి ఇంటరప్ట్స్ అనేవి ఏంటి అంటే డిస్టర్బెన్స్ సిగ్నల్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ ఇంటరప్ట్స్ అక్కడ అవ్వకుండా మనకి ఇంటరప్ట్స్ అనేవి చూసుకుంటూ ఉంటాయి మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ 8752 హ్యావింగ్ ద 256 bytes ఆఫ్ ఆన్ చిప్ ర్యామ్ ఉంటుంది, అండ్ 8 kilobytes ఆఫ్ రామ్ ఉంటుంది, అండ్ 3 టైమర్స్ కౌంటర్స్ ఉంటాయి, అండ్ ఇంటరప్ట్స్ 6 ఉంటాయి, 1 సీరియల్ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ టైమర్స్ అంటే ఏంటమ్మా, టైమర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద టైమింగ్ డిలేస్ ఇన్ ద మైక్రో కంట్రోలర్. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద టైమింగ్ డిలేస్ ఇన్ ద మైక్రో కంట్రోలర్. అండ్ కౌంటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కౌంటింగ్ అండ్ ఈవెంట్స్. మనకి ఏవైతే టైమింగ్ డిలేస్ ఉన్నాయి కానీ లేకపోతే ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయి కానీ ఆ ఈవెంట్స్ ని కౌంట్ చేసుకోవడం కోసం కౌంటర్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ టైమర్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద జనరేటింగ్ ద delay, timing delays. Okay, so this is about the types of microcontroller and the MCS51 families and the addressing modes.